నమస్తే అందరికీ. రాష్ట్ర ప్రభుత్వం వేరే పార్టీ వాళ్ళను ఎంతమంది పైన కేసు పెట్టినా రిమాండ్కు పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళ పార్టీ వచ్చినప్పుడు మీ పైన కేసులు పెడతారు, మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తారు. ఇవి ఓకే, అవి మీ రాజకీయ విధానం. అయితే ఎవడైనా కానీ పేద వర్గాలపైన దాడులకు తెగబడిన, వాళ్ళ భూములు ఆక్రమించిన, దౌర్జన్యాలతో భూములు కబ్జా చేసిన, ప్రభుత్వ సర్వే నెంబర్ల భూములను కొల్లగొట్టిన, ఇసుక దందాలు చేస్తున్న, ఇసుకలు మెట్టలుగా రాసులు పోసుకొని అమ్ముకుంటున్న, ఎన్నో విధాల రకరకాలుగా ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను వెంటనే చొక్కా పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి రిమాండ్కు పెట్టే విధంగా, చొరవ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు మీ ప్రభుత్వం పవరు, మీ ప్రభుత్వంలో ఉండే తీరు, మీ ప్రభుత్వంలో ఉండే నాయకుల బలం అప్పుడు బలోపేతమవుతుంది. మళ్ళీ కూడా రాజకీయంగా ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. మీ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాడు, ఆ పార్టీ వాడిని ఈ పార్టీ వాడు, వాళ్ళు ఏదో మాట్లాడారు, వీళ్ళు ఏదో మాట్లాడారని రిమాండ్కి పెడితే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసారు. అది సమస్య కాదు. ఎక్కడైతే ప్రజాస్వామ్యంలో ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాడో వాడిని పట్టుకొని ఈడ్చుకొని పోవాలి మీరు ప్రభుత్వం. ప్రజలకు ఎవడైతే ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నాడో వాడిని ఈడ్చుకొని పోవాలా. ప్రజలకు ఎక్కడైతే పూర్తిగా నష్టం అవుతుంది, వీళ్ళ వల్ల అంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయించే విధంగా ఉండాలా, రిమాండ్కి పెట్టే విధంగా ఉండాలా. రాజకీయం ఇది ఇలా కాకుండా ఈ పార్టీకి ఆ పార్టీ, ఆ పార్టీకి ఈ పార్టీ ఇంకొక పార్టీ మీరు మాట్లాడుకుంటూ మళ్ళీ ఇంకొక పార్టీ అయిపోతానే మీరు ఇంకొకరు అధికారంలోకి వస్తానే మన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడినట్టు ఉంటుంది. బట్టలు ఉడిదీస్తా, సప్త సముద్రాలు అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి నిలబెడతాము అన్నట్టు ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎవడైతే ఈయన ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నాడో ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులను ఈడ్చుకొని వచ్చండి, రావండి, లోపల వేపియండి, రిమాండ్కి పెట్టండి. చట్ట ప్రకారంగా అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ప్రవర్తించాలి. అదేవిధంగా రాజకీయ నాయకత్వం ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తారు.